ఈరోజు ది నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిలిం డాకు మహారాజ్, యాక్టెడ్ బై నందమూరి బాలకృష్ణ, డైరెక్టెడ్ బై బాబీ కొల్లి. రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని షేర్ చేయండి. ఇక రివ్యూలోకి వెళ్తే, హీరో క్యారెక్టర్ సీతారాం డాకు మహారాజ్గా ఎలా మారాడో తెలియాలి అంటే ఈ మూవీని మీరు థియేటర్లో ఖచ్చితంగా చూడాల్సిందే. స్టోరీ కొత్తగా ఏముండదు, కానీ దాన్ని హ్యాండిల్ చేసిన విధానం అయితే చాలా బాగుంది. మనం ఇంతకు ముందు చూసిన బాలయ్య మూవీస్ కంటే ఈ మూవీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మెయిన్లీ స్టోరీకి బాగా కనెక్ట్ అవుతూ ఉంటాం. ఆ డ్రామా అనేది ఏదైతే ఉందో అది కూడా బాగా వర్కౌట్ అయింది. మంచి హై నోట్లో స్టార్ట్ అయిన ఈ మూవీ ఇంటర్వెల్ దగ్గరకు వచ్చేసరికి మంచి హై అండ్ ఫీల్తో ఫస్ట్ హాఫ్ అనేది ఎండ్ అవుతుంది. మోస్ట్లీ సినిమా అంతా ఎంగేజింగ్గా ఉంటుంది. బాలయ్య బాబు ఫ్యాన్స్కి అయితే మూవీ నెక్స్ట్ లెవెల్ ఫీల్ అయితే తెప్పిస్తుంది. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే బాలయ్య బాబు చించేశాడంతే. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ అయితే ఇచ్చి పడేశాడు. ఇలాంటి క్యారెక్టర్స్కి బాలయ్య అయితేనే న్యాయం చేస్తాడని మరోసారి తన నటనతో అదరగొట్టేశాడు. యాంటాగనిస్ట్ క్యారెక్టర్ చేసిన బాబీ డియోల్ కూడా పర్ఫార్మెన్స్ బాగా చేశాడు. రిమైనింగ్ క్యారెక్టర్స్ అంతా వాళ్ళ పాత్రలకు వాళ్ళు న్యాయం చేశారు. ఫైనల్ గా రైటర్ డైరెక్టర్ బాబీ విషయానికి వస్తే, తను అనుకుంది అనుకున్నట్టు స్క్రీన్ పై పెట్టాడు. కథ పాతగానే ఉన్న టూ మచ్ ఎమోషన్స్, టూ మచ్ డ్రామాతో సినీ ప్రేమికుల్ని ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. మరి ఈ మూవీని మీరు థియేటర్లో చూసారా? చూస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి.